జిల్లాలోని బాలయ్యపల్లి మండలం మన్నూరు గ్రామంలో భూ వివాదంపై దళితుడైన బీఎస్పీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాము అబ్రహం దంపతులపై 30 మంది గ్రామస్తులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు పాలయ్యారు. బాధితుడు రాము అబ్రహం గూడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. రాము అబ్రహం మాట్లాడుతూ 2005లో ప్రభుత్వం సర్వే నెంబర్ 119/3లో 1 ఎకరం, 119/9లో 95 సెంట్లు, మొత్తం 1.95 ఎకరాల పట్టాలు ఎంఎఫ్ డిగ్రీలు తన అమ్మ పేరుతో జారీ చేసింది. తాను సర్వ హక్కులతో వరి పంటను పండించుకుంటున్నాను. పక్కన గ్రామస్తులు తమ డీఫామ్ పట్టాలు బాలయ్యపల్లి దట్టం రాజయ్యకు అమ్మేసి దారి కోసం తన పట్టా భూమిని లక్ష్యంగా చేసుకుని 10 రోజులుగా టార్గెట్ చేసుకుని అప్పటికి 30 మంది కత్తులు, గడ్డపార్లు, కర్రలతో భార్యపై దాడి చేస్తున్నారు. తాను కాపాడడానికి ప్రయత్నిస్తుండగా తనపై కూడా దాడి చేశారని, ఇలాంటి అన్యాయాలు ఆగాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగాలి అని రాము అబ్రహం కోరాడు. బీఎస్పీ జిల్లా నాయకత్వం బాధితులకు అండగా నిలుస్తుందని ప్రకటించింది. ఆ భూములకి ఆల్రెడీ రెవెన్యూకి రిపోర్ట్ ఇచ్చినాం, టార్జ్ ఇవ్వమని పోలీస్ రిపోర్ట్ ఇచ్చినాం. వాళ్ళు వచ్చి పరిష్కరించే టైం ఉంటే దాన్ని చూడకుండా అత్యవసరంగా ప్రక్రియను తీసుకొచ్చి మా వాడు అటగిస్తే దాడి చేసి గండ్రగొడవలతో నరకపోయి కత్తులతో దాడి చేశాడు. ఎత్తుగాయాలతో మేము హాస్పిటల్లో చేర్చాము. కాబట్టి ఎస్సీ వర్గాలు కానీ బీసీ వర్గాలు కానీ అగ్రకులాన్ని నమ్మి వాళ్ళ వెనక నడవద్దని మేము బహుజన సమాజ్ పార్టీగా అందరినీ కోరుతున్నాం. పేరు రాము అబ్రహం, తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం మన్నూరు గ్రామం. నేను బహుజన సమాజ్ పార్టీలో జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నియోజకవర్గంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా ఊళ్ళో నాకు 119లో 3 సర్వే నంబర్లో 1 ఎకరా, 119లో 9లో మా అమ్మ పేరుతో 95 సెంట్లు, మొత్తం ఎకరా 95 సెంట్ల భూమికి 2005వ సంవత్సరంలో ప్రభుత్వం వారు పట్టా ఇచ్చున్నారు. నా దగ్గర పట్టాలు ఉన్నాయి. ఆ రోజు ఇచ్చినటువంటి ఎఫ్ఎంబి ఉంది. డిగ్రీ విషయంలో నా పేర్లు నమోదై ఉన్నాయి. నేను సర్వ హక్కులు కలిగి వరి పైరు పెట్టుకొని సాగు చేసుకుంటున్నాను. ఈ క్రమంలో నా పక్కన ఉన్నటువంటి మా గ్రామస్తులు 119లో 120లో వాళ్ళకి డీఫామ్ పట్టాలు ఉండగా వాళ్ళు వేరే బాలాయపల్లి గ్రామస్తులైనటువంటి దట్టం రాజయ్య గారికి డీ పట్టాలన్నీ అమ్మేసుకొని ఆ రోజు నాకు ఎఫ్ఎంబి ఇచ్చినట్టు అప్పుడు ప్లాన్లో వాళ్ళకి పైభాగం ఉండే 17, 18 సర్వే 117, 118 సర్వే నంబర్లో ఉన్న పొలాలకి ప్లాన్ ప్రకారం నా భూమి పరవట పక్క 30 లింకులు దారిని వదిలేస్తుండగా ఆ లింకులతో అది ఆ 30 లింకులు దారి కూడా ఆ దట్టం రాజయ్య గారికి అమ్మేసుకొని మామూలుగా మిగులు భూమికి 3 ఎకరాలు ఉంటే కూడా దట్టం రాజయ్యకి ఇచ్చేసుకొని మరి దారి కోసం నా పట్టా భూమిలో దారి కావాలని సుమారు వాళ్ళు 10 రోజుల నుంచి నన్ను టార్గెట్ చేసుకొని 30 మంది 24 కుటుంబాలకు దారి కావాలని 30 మంది ఇప్పటికే 3 సార్లు దాడికి ప్రయత్నించినారు. జేసీబీ పెట్టినారు. మరి సత్యనారాయణ మనుషులు మేము సత్యనారాయణ పంపించినాడు కాబట్టి మాకేం జరగదు అని ఆయన చూసుకుంటాడు అని చెప్పేసి నా పైన దాడి చేసినారు.